ప్రైజ్ ది లార్డ్. సందడి చేద్దామా, పాట పాడదాం. సందడి చేద్దామా. అది ఎవరికి భక్తులు, ఎవరికి మళ్ళీ బాధలు వస్తాయి, పక్కన పెట్టి బాధలు వస్తాయి. చప్పలు కొడదాం. హ్యాపీ క్రిస్మస్. యేసు పుట్టాడు, పాపుల రక్షకుడు పుట్టాడు. సందడి చేద్దాం. స్తోత్రం. చప్పలు కొడదాం. ఇంకో మైక్ ఉందా? ఇంకో మైక్ ఉందా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. చప్పట్లో చిన్నగా స్టెప్ వేయండి. ఇట్లా మీరు మౌనం ఉండబాకండి, ఏం కాదు, సిగ్గుపడబాకండి. ఆమేన్. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. సకల సృష్టంతయు నాట్యమాడేలా, మదిలో అణువణు చిందులేసేలా, దేవుని హృదయం సంతోషించేలా, ఆత్మదేవుడు ఆనందించేలా, అన్యజనుల కనుమబ్బు తొలగేలా. ఆమేన్. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, చాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం. గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. స్తోత్రం. హల్లెలూయా. మన పాపముల నుండి మనం రక్షించే యేసు పుట్టాడు. చప్పట్లు గట్టిగా. నిజమైన ఆనందం. అరే రా రే రా రా. బ్లెస్సీ స్టెప్, బ్లెస్సీ స్టెప్ ఇది. హల్లెలూయా. మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మాని పిలచి, కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మాని పిలచి, కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. లోకము నేలు అంధకారమును పారదోలినాడే, లోకము నేలు అంధకారమును పారదోలినాడే. ఆది సర్పము తలను సిలువలు చిలుగా త్రొక్కినాడే. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, చాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం. గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం. నవ్వను కూడా నవ్వట్లా, మరి సీరియస్ గా చూస్తున్నా. డాన్స్ చేస్తుంటే నేను. హల్లెలూయా. డాన్స్ చేసేది నేను, సీరియస్ గా చూసేది మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.
మోసగాని మోసమంతయు బట్ట బయలు చేసినాడే. విడువరాని మహాభాగ్యము విడచి భూమికి వచ్చినాడే. మోసగాని మోసమంతయు బట్ట బయలు చేసినాడే. పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే. పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే. ఉన్న తోడనే కలువరి సిలువను ఆశ్రయించగానే, ఉన్న తోడనే కలువరి సిలువను ఆశ్రయించగానే రెప్పపాటునే నవీనత్వము మనకు సొంతమగునే. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, క్రీస్తేసుని ఆగమనం గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే. ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో, భూగోళమంతా దత్తరిల్లేలా మన ఊరు వాడ మారు మోగేలా. భూగోళమంతా దత్తరిల్లేలా మన ఊరు వాడ మారు మోగేలా. సకల సృష్టంతయు నాట్యమాడేలా, మదిలో అణువణువు చిందులేసేలా, దేవుని హృదయం సంతోషించేలా, ఆత్మదేవుడు ఆనందించేలా, అన్యజనుల కనుమబ్బు తొలగేలా. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, సాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం. గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే. ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ మెర్రీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఏంది టైప్ అయ్యారు మీరా? టక 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 తిరగాలి కదా మనం అటు ఇటు. నిజమ్మా, క్రిస్మస్ ఆనందం నిజంగా అర్థమైన వాళ్ళకి అర్థమైతే తెలుస్తుంది ఆ విలువ. దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ఇశ్రాయేల్ పాస్టర్ని తక్కువ ఉంచి చేశారు. సార్ స్టార్ట్ చేసి 8 అవద్దులే, వచ్చే వాక్యం కూడా అయిపోవాలా. కానివ్వండి, మంచిది. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ సెమీ క్రిస్మస్ రోజు ఒక్క 20 నిమిషాలు వాక్యం విని ఇక మనం ప్రార్థన చేసిన తర్వాత డ్యాన్సులు స్కిట్లకి వెళ్ళిపోదాం. నిజానికి ఇది మనం ఆనందించే రోజు. కథ దేవుని వాక్యం లేకుండా మనం ఏం చేయకూడదు. కాబట్టి కొన్ని మాటలు ఆలకించి ధ్యానం చేసిన తర్వాత మనం దేవుని మరి సంతోషకరమైన ఆనందకర సందర్భాల్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి
చదువుకుందాం. ఏముంది అక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువా నేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారమైన నీతి మార్గాలలో మనలందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. బిడ్డలారా ఆమేనండి. ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రార్థన క్రిస్మస్ని గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ నెలలో, డిసెంబర్ నెలలో క్రిస్మస్ సంతోషాన్ని సంఘం అంతా కలిసి ఆనందించడానికి 2 సంఘాలు ఉన్నా, 3 సంఘాలు ఉన్నా, 4 సంఘాలు ఉన్నా అందరూ ఒక దగ్గరకు చేరి మన మినిస్ట్రీ తరపున సెమీ క్రిస్మస్ ప్రార్థన కూటం. సెమీ అంటే ముందుగా చేసుకోవడం అన్నమాట. ఆనందకరంగా కూడుకున్నాం అందరం ఇక్కడ. అయితే బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏంటో మీకు తెలియాలి. నయమక్క, క్రిస్మస్ అంటే ఏంటి? మాస్ అంటే పూజ అని అర్థం. చెప్పండి, మాస్ అంటే ఏంది? పూజ లేదా ఆరాధించడం, కొనియాడటం, గౌరవించటం, గణపరచటం అన్ని అర్థాలు వస్తాయి. మీకు ఎక్కువగా పూజించడం అని అర్థం వస్తుంది. మాస్ అంటే పూజ, క్రైస్ట్ అంటే క్రీస్తు అని అర్థం. యేసును పూజించడం, క్రీస్తును పూజించడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని అర్థం. మనమందరం యేసును ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాలుగా యేసు ప్రభును పూజిస్తూనే ఉన్నారు, ఆయన ఆరాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన తరంలో మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం యేసయ్యని. క్రిస్మస్ అంటే క్రీస్తు పూజ. ఎందుకు పూజించాలి? యేసు క్రీస్తుని ఎందుకు ఆరాధించాలన్నా? ఇప్పుడు దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్ననో, దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నను దేవుడు 10 మంది ఒక్కరా? నువ్వు ఎంతమంది చెప్తే అంతమంది. శ్యామలమ్మ, నువ్వు ఎంతమంది చెప్తే అంతమంది అన్నాడు. చూస్తున్నారు దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. ఇంతకాలం సేవ చేసి దేవుళ్ళు ఎంతమంది కూడా తిరగట్లేదంటే ఏమనుకోవాలమ్మా మీకు? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. నిజ దేవుడు ఒక్కడే కదా. దేవతలు అనబడిన వారు ఉన్నారు, వారు కూడా ఒకప్పుడు పరలోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళని దేవుడు త్రోసివేస్తే ఈరోజు ఇట్లా మారేరులే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్క, దేవుడు ఒక్కడే. ఎందుకు మనం క్రీస్తుని ఆరాధించాలి? దేవుడు ఒక్కడే అని ఆరాధించడం కాదు. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని ఆరాధించండి, క్రిస్మస్ అంటే నీ క్రిస్మస్ నువ్వు పెట్టుకో, నేను ఎందుకు ఆరాధించాలా మహులరా అంటున్నారు కూడా. అయితే బిడ్డలకి మనం అర్థం అయ్యేటట్టు చెప్పాలా, ఎందుకు క్రీస్తును పూజించాలి ముందు మనకు తెలిస్తే కదా. ఈరోజు ఈ నెలంతా
మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశం అంతా. ఇంకా సంతోషకరం చెప్పాలంటే పాకిస్తాన్లో ర్యాలీ చేస్తున్నారు, క్రిస్మస్ ర్యాలీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాకిస్తాన్లో ఇంతకుముందు బైబిల్ పట్టుకుంటే ఏంది ఇక్కడ దిగే బుల్లెట్లు, 100 మంది చంపేశారు, 1000 మంది చంపేశారు క్రిస్టియన్స్ని. ఎంత చంపితే అంత ఎక్కువగా విస్తరిస్తుంది క్రైస్తవ్యం యేసు నామములో. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎవరు ఆపలేరు. దీన్ని కదిలిస్తే ఇంకా పోతుకుపోద్ది. ఒకప్పుడు బైబిల్ కనబడితే కాల్చేవాళ్ళు, చర్చీలు కనపడినా, ప్రార్థనలు వినపడినా జైల్లో వేసేవాళ్ళు, చంపేవాళ్ళు. ఈ రోజున పాకిస్తాన్ మెయిన్ నగర నడివీధుల్లో 100 మంది పాటలు పాడుకుంటా క్యారల్స్ చేశారు. నేను వీడియో చూసా. ఒక పాకిస్తానే కాదు, ఇంకో దేశం చూశాను పెట్టారా, అది కూడా ముస్లిం కంట్రీయే. అక్కడ కూడా వాళ్ళని రానీరు, అక్కడ కూడా చేస్తున్నారు. దేవుడు ప్రపంచవ్యాప్తంగా కార్యాలు చేసి ప్రపంచమంతా పండగ చేస్తున్నారు. ఇది డిసెంబర్ నెల, క్రిస్మస్ నెల. డిసెంబర్ నెల పెట్టగానే ప్రపంచం అంతా ఏమర్థమవుతుందో తెలుసా? ఇది క్రిస్మస్ నెల పెట్టిందని అనుకుంటారు. సంతోషమైన వార్త ఏంటంటే క్రిస్మస్ ఒక్క మన రాష్ట్రంలోనే చేయరు. ఎక్కడ చేస్తారు? భూమి మీద ప్రతి దేశంలో చేస్తారు. ప్రపంచమంతా జరుపుకునే ఒక్క పండగ ఏది? సృష్టికర్త క్రీస్తును పూజించే పండగ క్రిస్మస్. అట్లనే మనం గర్వించమని కాదు బిడ్డలారా. ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి, ముందు మనకు తెలియాలి ఎందుకు క్రీస్తును పూజిస్తున్నాం, మనం ఎందుకు ఆరాధించాలి. టైం లేదు. ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఎన్నో వచ్చిందని తెలుసా? 20వ వచనంలో యోసేపు భయపడకుము అని రాయబడిందాడ. యోసేపు గారి బాధ ఏందో మనందరికీ తెలుసు. పెళ్లి కాకముందే ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ఇంకా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి గర్భవతి అయింది. లోకంలో పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఇక ఏం జరగద్దో మీకు తెలుసు. ఆయన నీతిమంతుడు కాబట్టి యోసేపు బయటపడకుండా లోపల కుంగిపోతున్నాడు, బాధపడుతూ కలవరపడుతున్నాడు. ఎలా చేయాలి? రహస్యంగా వదిలేద్దాం, అమ్మాయిని ఏం అనవలేదు. సరే, మంచి చేసిన తెలిసి చేసిందో తెలియక చేసిందో తప్పు చేసినట్టుంది అనుకుంటున్నాడు. అవమానం అయిపోయింది, దిగులు పడుతున్నాడు, కన్నీళ్ళు విడస్తూ కుంగిపోతున్నాడు. క్రిస్మస్ క్రీస్తును ఎందుకు పూజించాలో తెలుసా? భయపడుతున్న వాళ్ళని భయాల నుంచి విడిపించడానికి పుట్టిన యేసు కాబట్టి మనము యేసును పూజించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుని ఎందుకు పూజిస్తున్నాం మనము? మన దేవుడు భయాల నుంచి మనల్ని విడిపించే దేవుడు కాబట్టి. యోసేపు భయపడకుము, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడద్దు. నీ భార్య తప్పు చేయలేదు బిడ్డ, నీతిమంతురాలు మీ భార్య. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది దేవుడే. నీ భార్య గర్భాన్ని తాకాడు, ఒక దైవిక శక్తి చేత పిండం ఏర్పడింది. ఆ పిండములో పురుషుని రక్తం లేదు, కేవలం నీ భార్య రక్తాన్ని మాత్రమే వాడుకొని దైవికంగా నీ భార్య గర్భం ధరించింది. రక్షకుని కనబోతుంది, యేసుని పేరు పెడతావు. టెన్షన్ పడద్దు, దిగులు పడద్దు, భయపడద్దు అని యోసేపుని దేవదూత ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ క్రీస్తును పూజించడం ఎందుకు పూజించాలి? మన భయాల నుంచి విడిపించే దేవుడు కాబట్టి. ఆమేన్ అన్నాడు గట్టిగా. ఈ సెమీ క్రిస్మస్కి వచ్చిన బిడ్డలారా, ఈ ఫంక్షన్లో కూర్చున్న, సెలబ్రేషన్లో కూర్చున్న బిడ్డలారా, ఇంకా ఈ 2025 ముగింపులో నీ ఇంట్లో ఏ భయాలు ఉన్నాయో, ఐఆమ్ నై జాంతా హై, మేరా జాంతా నై, నాకు తెలీదు. ఏ భయాలతో ఉన్నారు? ఇంకా ఏ భయాలు ఉంటాయి? ఈ అమ్మాయి వస్తుందంటే ఉరికిన భయమే. 1వ తేదీ పెట్టిందంటే గుండెల్లో బెల్లులు మోగుతాయి. 3వ తేదీ కానీ డబ్బులు కట్టు కాకపోతే వేగిపోతే 4 నుంచి ఫోన్లు. ఇంకా ఇప్పుడు 1 నుంచే స్టార్ట్ చేస్తున్నారులే. ఆ అమౌంట్ వేసారా అకౌంట్లో? ఏంది కొత్తగా చూస్తున్నారు నా సాయి అంటే మీరు ఎవరు ఈఎంఐలు తీసుకోలేదా, లేకపోతే తెలియదా? అమ్మా నేను భరించి బయటపడ్డానమ్మా, నాకు తెలుసా బాధ, నీకు తెలుసా, నీకు తెలీదా? ఓకే బతికిపోయిపో. విలసనకు తెలియదంట. 1వ తేదీ ఫోన్ చేస్తారు, డబ్బులు వేసారు అకౌంట్లో, వేసాం. పొరపాటు 4వ తేదీ కట్టు కాలేదంటే ఇక 5 నుంచి పుట్టుకుంటారు ఫోన్లు. ఈఎంఐ వాళ్ళ ద్వారా భయపడుతున్న బిడ్డలారా, మరెన్నటికీ ఈఎంఐ వాళ్ళ దగ్గర నుంచి నీకు ఫోను రాకుండా నిన్ను తప్పించగలిగిన రక్షకుడు పుట్టాడు మనకి యేసు నామములో. ఆమేన్ చెప్పు గట్టిగా. అప్పుల వాళ్ళని ఇంటి ముందుకు వచ్చి నేను ఏడిపిస్తే బాధ పెట్టి పోతుంటే ఇక వాళ్ళ భయమే లేకుండా ఆర్థిక పరమైన కష్టాలలో నుంచి నిన్ను లేవనెత్తి ఏ మనిషికి భయపడకుండా తల ఎత్తి బతికేటట్టు మనల్ని ఆశీర్వదించగలిగిన రక్షకుడు పుట్టాడు మనకి. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం ఇంకా
లేదు. ఇంకా భయపడుతున్నామంటే మనకు అర్థం కావాలి అంతే ఆయన గురించి. అందుకే మనం క్రిస్మస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు రాత్రికి ఇంటికి వెళ్తారు, పొద్దునకి ఏందమ్మా ఏడు నుంచి నెల్లూరు పోయారు, పెద్ద పొడిచేటట్ట ఏం జరిగిందమ్మా, క్రిస్మస్ అంటే ఏం చేశారమ్మా, అక్క క్రిస్మస్ అంటే ఏం తెలుసా నీకు, క్రీస్తుని పూజించడం. అవి మాకెందుకులో అవన్నీ, మేము ఎందుకు క్రీస్తుని పూజిస్తున్నామంటే మా కోసం పుట్టినటువంటి, మా కోసమే కాదు అందరి కోసం పుట్టాడు ఆయన. ఆయన మన అందరి కోసం పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే ఆయన మన భయాల నుంచి విడిపించడానికి, భయాల నుంచి రక్షించడానికి. దేవుని బిడ్డలారా, రోగాల భయం తీసేస్తాడు, అనారోగ్యాల భయం తొలగిస్తాడు, పిల్లల భవిష్యత్తు భయం తీసేస్తాడు, అప్పుల భయం తీసేస్తాడు. ఇంకే భయం ఉంది నీకు? ఇంకే భయం ఉంది? ఇంకే భయం ఉంది నీకు? ఏ భయాలు ఉన్నాయో ప్రతి భయములో నుండి రక్షించి కాపాడే దేవుడు మన కోసం పుట్టాడు. కాబట్టి అమ్మా, 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఉదయించిన మన యేసయ్య, క్రీస్తు అభిషిక్తుడైన మన దేవుడు సర్వలోకములో ఉన్న ప్రజలందరి యొక్క భయములు తొలగించడానికి పుట్టాడు. కాబట్టి ఆయన్ని మనం అందరం పూజించాల్సిన అవసరము ఉంది. అంటే చెప్పండి హల్లెలూయా. అందుకే బైబిల్లో 365 సార్లు రాశాడు విలసనం. ఏం పేరు, ఏ మాట? భయపడకుము అనే పదం బైబిల్ ఎన్నిసార్లు రాయబడిందమ్మా? 365 సంవత్సరానికి సరిపోయినట్లుగా ప్రతి ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనల్ని భయపడొద్దు, 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 భయాల నుంచి విడిపించడానికి నేను పుట్టాను అని ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నంబర్ 1 అయిపోయిందా? ఇంకా భయాలుంటే ఈరోజే వదిలే బిడ్డ. నీ బాధ ఏందో, నీ భయం ఏందో ప్రభుతో చెప్పు ఒకసారి. ప్రభువా, నా 2 బిడ్డలు బయటికి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, నా కుమార్తె ఇట్లా పరిస్థితులు ఉన్నాయి, మాకైతే భయంగా ఉంది, ఏమవుతుందో నా బిడ్డల భవిష్యత్తు అని ఒక్క మాట చెప్పు చాలు. నీ పరిస్థితి విప్లవాత్మకంగా, నీ బిడ్డల పరిస్థితి జాగ్రత్త చూసుకుంటాడు ఆయన. ఉన్నాడక్క దేవుడు. భయాల నుండి రక్షించే దేవుని కలుగున్నాం మనం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు దేనికి దిగులు పడద్దు. నాకేమైనా బాగా లేకుండా వచ్చేస్తుందేమో, నేను పడిపోతానేమో. పడవు. నువ్వు కలిగి ఉండే దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన నోటిలో నుంచి కలుగునుగాక అంటే మొత్తం కలిగిపోయింది యేసునామంలో. ఏంది, ఏమన్నాడు ఆయన? కలుగునుగాక అన్నాడు. అంతే, అన్నీ కలిగిపోయాయి. మాట చేత మహత్తు గల సృష్టిని చేసిన ఘనమైన దేవుడు కలుగున్నావు నువ్వు. ఆయన సమస్త భయాలలో నుంచి నిన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు, మనలందరినీ విడిపిస్తాడు. కాబట్టి మనము క్రిస్మస్ చెయ్యాలి. ఆమె చెప్పు గట్టిగా. కనీసం 100 రూపాయలు స్టార్ కొని పెట్టలేకపోతున్నాం మనం. ఎంత ప్రేమ దేవుడి మీద మనకే. ఒకప్పుడు నువ్వే కదా స్టార్లు పెట్టొద్దని చెప్పింది, అప్పుడు చెప్పేలే. కనీసం ఒక స్టారు, స్టార్లు పెట్టకూడదు. ఒక పాస్టర్ వాక్యం చెప్పాడు, స్టార్లు పెట్టకూడదు. పైన స్టార్ అంట, కింద బార్ అంట, పెట్టకూడదు అంట. నీ తండ్రి నేను చెప్తాను, పెట్టా వ్యసనం. మర్యాదగా పెట్టాలి. మన గ్రామాల్లో దేవుని బిడ్డలు ఎవరని తెలియవలే. కనీసం అట్టన్న మహిమ తెద్దాం దేవుడికి. కొంతమంది పాస్టర్లకు ఇంజక్షన్ వేసే సైతాన్గా నాకు కూడా అప్పుడు వేసాడు. స్టార్లు లేవు, ఈ డెకరేషన్లు లేవు, నరకానికి పోతారు. ఏడన్న బైబిల్ యాడ్ లేదు. సర్వ ప్రపంచం అంతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని స్తుతించి ఆరాధిస్తుంది. మనం కోట్లు పెట్టకపోయినా 100 రూపాయలు పెట్టండి అమ్మా. దేనికే? ఒక స్టార్ కొని లైట్ కట్టి అక్కడ బయట పెట్టండి. మా ఇంటి యజమానుడు, మా ఇంటి ఓనరు, ఇప్పుడు మేము రెంట్ కొనామే, మా ఇంటి ఓనర్ అడుగుతున్నాడు నన్ను, పాస్టర్ గారు ఏం మీరు ఇంకా స్టార్ పెట్టలేదని. చూసా, ఇంటికాల ఓనర్ నన్ను అడుగుతున్నాడు, ఇంకా ఏం స్టార్ పెట్టలేదు. సిగ్గుపోయింది నాకు. రేపు సోమవారం పెట్టేయాల క్రిస్మస్ చెట్టు, స్టారు. ఆ తమ్ముడు అడిగిన దానికనే పెట్టాలి నేను. పెట్టండి అమ్మా, దేవుని మహింపరచండి అమ్మా. వాళ్ళ మాటలు ఎవరి మాట వినొద్దమ్మా మీరు. మనము దేవుని బిడ్డలమని రుజువు అవ్వాలమ్మా. నీ క్రియలను బట్టి దేవునికి మహిమ వస్తుంది. కనీసం 100 రూపాయలు, 200, 500 పెట్టి చెయ్యి. చిన్న డెకరేషన్ చెయ్యి. అనుజనులు చూడండి, పాలు పట్టుకోపోతారు. ఎక్కడి నుంచి నేరుగా సెట్టలో పడిపోతారు. ఏడగపోతారు మీకు తెలిసి. ఇంకా నాగరాజు లోపల ఉంటాడో లేడు తెలియదు, కానీ పోసి వాళ్ళ భక్తి, వాళ్ళు మనం ఏం అనకూడదు వాళ్ళని, వాళ్ళ సంతోషం. వాళ్ళు చూసారా, షట్టల్లో పుట్టల్లోకి పోయి ఒక పుట్ల పెట్టుకుని పుట్టలో పోస్తారు. భక్తి నేను అదే చెప్పేది, భక్తి ఆడుంది. దేవుడు మన దగ్గర ఉన్నాడు. దయచేసి క్రిస్మస్ డబ్బులుంటే చెట్టు పెట్టు, డబ్బు లేకపోతే స్టార్ కట్టు. దేవుడు సంవత్సరం ఒకసారి మనకు వచ్చేది. ఏం చేద్దాం, చర్చిలో పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా దేవుడు ఇస్తాలే, రాబోయే రోజు చేస్తాము. చర్చిలో మనకు మెట్ట కూడుకునే ఇబ్బంది లేదు. మీరు ఇళ్ళ దగ్గర మాత్రం రేపు ఆదివారం నుంచి మీ ఇళ్ళకి వస్తాం. మేము రేపు ఆదివారం నుంచి మీ ఇల్లు దర్శించబోతున్నాం. క్రిస్మస్ క్యారల్స్ రేపు ఆదివారమే 7 నుంచి 10 దాకా. ఎన్ని ఇళ్ళు అయితే అన్ని ఇళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తూ ఉంటాం. మేము వచ్చేలేక మీ ఇంట్లో
ఏముండును గాక చెప్తున్నా మీకు ఇక మేము ఆ బోధే మాకు ఇష్టం, మేము పెట్టలేదంటే నేనే తెచ్చి పెట్టేసి వస్తా. ఒక పేపర్ స్టారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి, యేసు ఎందుకు పూజించాలి తమ్ముడా? భయాల నుంచి రక్షించే దేవుడు పుట్టాడు మనకి. మీ ఇష్టం. రెండో పాయింట్ ఇటు చెప్పుకుంటూ పోతుంటే టైం అయిపోతుంటుంది మనకి. రెండో పాయింట్ చూడండి, 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతి గురించి ఆలోచించుకొని చూడగా ప్రభుదూత ప్రత్యక్షమై, యోసేపు నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ కార్యం ఆమె గర్భం ధరించడం. బిడ్డలారా, యేసుక్రీస్తును మనం ఎందుకు పూజించాలంటే, ఇసకన్నా మనం యేసుక్రీస్తుని ఎందుకు పూజించాలంటే ఆత్మ కార్యము నీలో జరిగించాడు కాబట్టి. ఆమేనండి. ఏ కార్యం జరిగించాడు మనలో? పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లి ఎందరో యేసుకు దూరంగా ఆ దేవుడు మాకొద్దని రకరకాల పేర్లు పెట్టి ఇంకా ఆయన దూరంగా ఉంటుంటే నిన్ను దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. నువ్వంటే ఎంత ప్రేమ! సరే, ప్రేమ ఓకే. నువ్వు ఆయన దగ్గరికి ఎలా వచ్చావో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడక్క. నీలోనికి వచ్చి యేసే దేవుడని ఒప్పించాడు నిన్ను. దీన్ని ఆత్మకార్యం అంటారు. ఇసకన్నా ఏ కార్యం అంటారు? దీన్నే ఆత్మకార్యం. మీ అన్న దగ్గర పోతే నాకు వద్దుబా అంటున్నాడు, నీ దగ్గరకు వస్తే నాకు కావాలి, అమ్మో నా దేవుడు అంటావు. ఎలా జరిగింది ఇది? పరిశుద్ధాత్మ కార్యం. లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, విగ్రహారాధన నుండి, సమస్త దుష్టత్వం నుంచి నిన్ను వేరు చేసి యేసే నిజ దేవుడని నమ్మే మనసును నీకు ఇచ్చాడే, దీన్నే ఆత్మకార్యం అంటారు. ఇంత ఘనమైన ఆత్మకార్యము జరిగించిన మన దేవుని పూజించకుండా ఉండగలమా? పెట్టో స్టార్ వేస్తున్నాములో. స్టార్ పైన కింద బారు పెట్టేవాళ్ళు ఎవరు? వాళ్ళు వేరే వాళ్ళే, మన చర్చిలో ఉండరు. మన చర్చిలో బారు పెట్టేవాళ్ళు ఉంటారా? అర్థమైతే ఇస్రాయల్ పాస్టర్ గమ్ముకుంటాడా? ఇంతకుముందు డైరెక్ట్గా వేసేవాళ్ళు బాణాలు, ఇప్పుడు వెనక నుంచి ఏమా ఏదో ఒక రకంగా బాణాలు వేసి మారచ్చు మనుషుల్నే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, నా తెలుగు అర్థమైందమ్మా. తుమ్నే జాన్ కత్తే తు తేరే మేరే అచ్చా హే. ఏం చెప్పాను నేను? క్రీస్తుని ఎందుకు పూజించాలి? క్రిస్మస్ అంటే క్రీస్తు పూజ. ఎందుకు పూజించాలి? అన్యులు కూడా మనం చెప్పగలగాలి. దేవుని ఎరగని బిడ్డలు కూడా మనం చెప్పగలగాలి. మా యేసు భయాల నుంచి విడిపించే దేవుడు. గొర్రెలను కాసే కాపర దగ్గర పోయి దేవదూత ఏం చెప్పాడమ్మా? గొర్రెల కాపర్లారా, భయపడకండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. వాక్యం కూడా అది అయిపోయిందా? మన అందరూ ఇళ్ళ దగ్గర పోయి చెప్పాలి ఈ వాక్యాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పుట్టుకతో చుట్టబడి పశువుల తొట్టిలో పరునిటి మీరు చూచెదరని, ఒక తొట్టిలో పరునిటి మీరు చూచెదరని వారితో చెప్పాను. అంతటా దేవతలు అందరూ కలిసి, అది లేదు కదా, అది కూడా ఉందా? అది కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలా? ఏంటది? అవి ఇలా ఏంది అది ఓకే, అది ఉంది కదా. దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఏదో ఒకట్లే. మొత్తం మీద మీకు ఏం అర్థమైంది ఇప్పుడు? ఎక్కడ పట్టినా గొల్లల దగ్గరకు దేవదూత వచ్చి భయపడొద్దని చెప్పాడు. అర్థమవుతుందా? గొల్లల దగ్గరకు దేవదూత వచ్చి భయపడొద్దు. ఇదిగో యోసేపు గారి దగ్గరకు వచ్చి దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు దేవదూత. మరియ దగ్గరికి వెళ్ళి భయపడొద్దని చెప్తున్నాడు. జకర్యా దగ్గరికి వెళ్ళి దేవదూత భయపడొద్దని చెప్తున్నాడు. ఎలిజబెత్తో భయపడొద్దని చెప్తున్నాడు. సంసోను భార్య వాళ్ళ నాన్న మనోహతో భయపడదని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మతో భయపడదని చెప్తున్నాడు. పితరులందరితో మన దేవుడు చెప్పిన ఫస్ట్ మాట, భయపడకండి. భయాలు తొలగించే దేవుడు పుట్టాడు మన కోసం, కనుక ఆయన్ని పూజించాలి. రెండోది, ఆత్మకార్యము జరిగించే దేవుడు కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. నాలో ఆత్మకార్యం జరిగించిన నా దేవా, మా డాడీలో జరిగించయ్యా, మా మమ్మీలో జరిగించయ్యా, మా పిన్నిలో జరిగించి నశించిపోతున్నారయ్యా, అయ్యా నా చెల్లెల్ని రక్షించయ్యా, నా అన్నను రక్షించయ్యా అని ఏడవాలక్క దేవుడి దగ్గర. మనం నీ కుటుంబం అంతా రక్షించబడితే ఇంకెందుకంటే ఏం కావాలి? ఇంకా ఇక్కడ ఎంతమంది అన్నదమ్ములు లక్షలు రక్షించబడలేదో దయచేసి వారి కోసం ఏడవండి. కానీ గొప్ప సంగతి ఏంటంటే నిన్ను ఆత్మకార్యము ద్వారా యేసయ్య రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని రక్షించుకోవడానికి మాత్రమే కాదు, నీకు ఈ భూలోకంలో ఏ అవసరత ఉన్నా, ఏ కార్యం జరగాలన్నా, ప్రభుత్వం వాళ్ళ మనసు మార్చి నీకు ఇల్లు కట్టించాలన్నా ఆత్మకార్యం జరగాలి. ఆమె చెప్పండి గట్టిగా. అధికారుల మనసులు మార్చి నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించాలన్నా ఆత్మకార్యం జరగాలి. వాళ్ళ మనసులోకి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ దేవుడు 4 పొడుపులు పొడిచి ఏది అవతల పక్క డబ్బు పెడతానన్నారు,
రికమెండేషన్ ఉంది, చాలా డబ్బులు కడతా అని చెప్పారు. వాళ్ళ తలల మీద 4 ముట్టికాయలు వేసి నా బిడ్డకి ఉద్యోగం ఇచ్చి అని అధికారుల మనసులు మార్చి నీ బిడ్డకే ఉద్యోగం వచ్చేటట్టు చేయాలన్నా కూడా ఆత్మకార్యము జరగాల. ఇలా ఎన్నో కార్యాలు చేస్తూ మనల్ని నడిపిస్తున్న మన దేవుణ్ణి పూజించకుండా ఉండగలమా? అందుకే కట్టాలి స్టార్. నాకు తెలిసి ఒక ఇంట్లో కూడా ఇప్పుడు స్టారు నా వల్లే, నేను నేర్పించిన నడకే. ముత్తుకూరులో ఒక అన్న ఉన్నాడు, మనోహర్ అన్న. చచ్చిపోయిందా గట్టం మేము ఇంకా అంటున్నాడు. అప్పుడు చెప్పిన మాట కరెక్ట్ మాట, ఇప్పుడు తప్పు చెప్తున్నాను. మేము కట్టం, చచ్చిపోయిందాక మేము స్టార్ కట్టాం. ఏం చేద్దాం? పుట్టక ఒక కొడుకు పుట్టాడు, ఏం చెప్పినా ఎండ. ఇంకా మీరమ్మా మీరు అట్టే ఉంటారా? మీరు మారతారా? నా ప్రభు అయిన యేసయ్య, మన ప్రభు అయిన యేసయ్య మన భయాలు తీర్చడానికి, మనలో ఆత్మకార్యాలు జరిగించి గొప్ప గొప్ప అభివృద్ధి వైపు తలాంతుల వైపు నడిపించడానికి, అలాగే ఆయనలో నిలబడి పాపంలో ఇంకో మాట చెప్పడారక ఆత్మకార్యం అంటే, డేవిడ్ ఈ రోజుకి దేవుళ్ళలో ఉన్నట్టు అర్థమైంది తెలుసా? డేవిడ్ ఒకప్పుడు భయంకర డ్రింకిస్ట్, తాగుబోతు. మరలా త్రాగుడికి వెళ్లకుండా ఇంకా నిలబడి బైబిల్ పట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? డేవిడ్ గొప్పతనం కాదు, డేవిడ్ని నడిపిస్తున్న ఆత్మదేవుని గొప్ప కార్యం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిలో ఒక పని ఏంటంటే, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు లోకాన్ని. లోకమును తీర్పును గూర్చి, తీర్పును గురించి, లోకాన్ని గురించి, పాపమును గురించి ఒప్పిస్తాడంట. ఆయన ఒప్పించాడు కాబట్టే ఇక దేవుడు వెనక్కి. ఆయన ఒప్పించాడు కాబట్టే ఇశ్రాయేల్ పాస్టర్కి వెనక్కి అడుగు ఇట్లా. మీరందరూ కూడా నిలబడి ఉన్నారంటే పరిశుద్ధాత్మ కార్యమే తప్ప మన సొంత భక్తి, మన జ్ఞానము, మన బలము కానే చెప్పు కానే దేవుని ఆత్మకార్యం వల్ల మనం ఇంకా నిలబడున్న దేవుళ్ళో. అందుకు ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం అని చెప్పాడు. కాబట్టి మనం ప్రభువుని పూజించాలి. లాస్ట్ మాట, 20 నిమిషాలు నేను స్టార్ట్ చేసి 20 నిమిషాలు అయింది. లాస్ట్ మాట పెట్టారు. 23 వచ్చింది చూడండి, 22-23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనునో, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. మనం యేసుక్రీస్తుని ఎందుకు పూజించాలి? క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి? క్రిస్మస్ యొక్క పరమార్థం ఏంటంటే, యేసుని ఎందుకు పూజించాలంటే, మూడో సంగతి, తన ప్రవక్తల ద్వారా చెప్పినదంతయు నెరవేర్చు దేవుడు కాబట్టి. ఆమేన్. సొల్లుంగా ఆమేన్. సొల్రే ఆమేన్. ఇది తమిళ్. మీ వల్ల నేను అన్ని భాషలు నేర్చుకుంటానమ్మా. క్యాంకే కత్తితు హాచాయ్ అదేందో, అది కొత్త భాష. ఈ ఉర్దూ, హిందీ 2 మిక్స్ చేసి మాట్లాడతా ఈసారి మీకోసం నేను. ఎందుకు మనం క్రీస్తుని పూజించాలి, యేసును ఆరాధించాలి? ఎందుకు మన దేవుడిని మనం పూజించాలి, పండగ చేయాలంటే, తన ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలన్నిటినీ నెరవేర్చేవాడు కాబట్టి. ఇశ్రాయేల్ పాస్టర్ మీరు చాలా తక్కువ అంచనా వేస్తారు బిడ్డ. నేను ఆశీర్వదిస్తుంటే మీరు కొంతమంది నవ్వుకుంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? తాను పిలిచిన సేవకుడు పలికే ప్రతి మాట నెరవేర్చే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం యేసు నామములో. దైవజనుడు నీ వైపు చూసి, కృపాకరు నీవు ఉన్నతంగా దీవించబడబోతున్నావు యేసు నామమున అన్నప్పుడు, అవునా అనకూడదు. ఇంకా అమ్మా ఇది నిజమా అనకూడదు. అసలు ఆ డౌటే ఉండకూడదు నీకు. దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిన మాటనే ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దైవజనుడు నిన్ను చూసి ఒక మాట కానీ చెప్పాడంటే అక్షరాలా జరగద్దు. ఎప్పుడు తెలుసా? నువ్వు దాన్ని వెంటనే నమ్మి ఆమేన్ అని చెప్పాలా. ఇప్పుడు దేవుడు చేసేది ఆ మాట నమ్మి వెంటనే ఆమేన్. అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళు శపించబడతారు. మీకు మంచి మాట కాదులే, చాలా బాధాకరమైన మాట చెప్తా. అప్పుడప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు, ఇదిగో నువ్వు దేవుని వాక్యం నిలబడలేదు కాబట్టి ఈరోజు ఇటు ఏడుస్తున్నావు అని చాలాసార్లు అనేవాడిని నేను వాక్యంలో. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడిని, ఎందుకు ఈ కన్నీళ్ళు మీక, ఎందుకు ఈ బాధలా, నా పెరగతాడు ఉండండి అనేవాడిని. నాకు తెలియకుండా అంటూ ఉండేవాడిని. మీరు కూడా ఇది నమ్మరు, అది బలి నమ్మేస్తారు. ఏమో పెరగతాడేమో. పెరిగేదేంది మామూలుగా పెరగలా, ఒక్కొక్కరిని మామూలుగా బెరకలా, ఎండిపోయాము అందరూ యేసునామాలు అంతే. ఇంకా అందుకే ఇప్పుడు ఇక పెరిగే శాస్త్రాలు లేవు. ఇప్పుడు మన దేవుడు మనకు నేర్పించింది ఏంది?
తన ప్రవక్తల ద్వారా పలికే ప్రతి మాట, తన ప్రవక్తలు మాట్లాడే ప్రతి మాట నెరవేర్చువాడు కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. బిడ్డలారా, మీ సేవకుడు మీ క్షేమాన్ని కోరి ఆస్వాదిస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఆమేన్ అని చెప్పేస్తాడు. ఎక్కడ పరలోకంలో ఆమేన్ అంటాడు. అసలు పేతురు గారికి మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. పేతురు గారిని దేవుడు పిలిచాడు. ఇశ్రాయేల్ పాస్టర్ని దేవుడు పిలిచాడా, పిలవలేదా? పిలవాలా? వెనకబడి మరీ పిలిచాడు. 3 సంవత్సరాలు దొరకల దేవుడికి. నాకు ఈ బోర్డు నేనే, నువ్వు నాకు వద్దు, నీ సేవ వద్దు, ఆ దశం బాగా కూడా నేను పడలేను పో అని నేనంటే వెనకబడి మొత్తం క్లోజ్ చేసి, డోర్లను క్లోజ్ చేసి కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చాడు సేవలోకి. పేతురు గారిని పిలిచిన దేవుడే, నన్ను పిలిచింది ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు భూమి మీద వేటిని విప్పుతావో పరలోకంలో నేను వాటిని విప్పుతా. నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకంలో నేను వాటిని బంధిస్తా. మీ కట్లు దైవజనుడు ఎప్పుతా ఉన్నప్పుడు మీరు ఆమేన్ ఆమేన్ ఆమేన్, నా దేవుడు నా రాత మార్చబోతా అని విశ్వాసం రావాలా? తన ప్రవక్తల ద్వారా పలికే ప్రతి మాటని మన దేవుడు నెరవేర్చువాడు కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. అభిలాష్ బ్రదరు, నీవు నిశ్చయముగా సమృద్ధిలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఈ సంవత్సరం దేవుడు నువ్వు అడుగుపెట్టే ప్రతి చోట దీవించబోతున్నాడు. నీకు ఉద్యోగంలో పురోభివృద్ధి కలుగుతుంది, ప్రమోషన్లోకి వెళ్తావు, నీవు అన్ని రంగాల్లో దీవించబడబోతున్నావు అన్నప్పుడు అమ్మా అవునా అన్నట్టు మనము అస్సలు ఉండకూడదు. మా బ్రదర్ అనుకోలే, కొంతమంది నమ్మరు. నమ్మితే చెప్పు, నమ్మితే హీరోవి, నమ్మకపోతే అవునా కాదా? నమ్మితే హీరోవే. టైం అయిపోయింది, ఇంకా నమ్మి పలకకపోతే జీరోవి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని భయాల్లో నుంచి రక్షించే దేవుడు. ధైర్యం ఉండండి. అందుకు మనం ప్రభుని పూజించాలి, పండగ చేయాలి. రెండో, మన దేవుడు రెండోది ఏందమ్మా? ఏందో నువ్వే చెప్పుకుంటావా? రెండోది ఏందమ్మా? ఆత్మకార్యము చేయువాడు కాబట్టి, జరిగించేవాడు కాబట్టి, పరిశుద్ధాత్ముని కార్యము జరిగించిన దేవుడు కాబట్టి మన లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి విగ్రహాన్ని తప్పించి ఏసే దేవుడిని నమ్మే మనసునిచ్చి, ఒకసారి నమ్మిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఇన్ని సంవత్సరాలు పాపంలో పడిపోకుండా నిలబెట్టి, ఇన్నిసార్లు పాపంలో పడిపోయి అవకాశాలు వచ్చినా పడనివ్వకుండా, ఒకవేళ పడినా మళ్ళీ చేయబట్టి లేవనెత్తి పాపంలో పూర్తిగా ఉండిపోనివ్వకుండా లాగి ఇప్పటికీ ఆయన దగ్గరికి మనం చేర్చుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాడంటే ఇంత చేసేది ఆత్మదేవుడు కాబట్టి, ఆ కార్యం మన కొరకు దేవుడు నెరవేరుస్తున్నాడు కాబట్టి అందుకు మనం ప్రభువును పూజించాలి, ఆరాధించాలి, పండగ చేయాలి. మూడోది, తన దైవజనుల నోటి ద్వారా దేవుడు ఏ మాట పలికించినా ఆ మాటలు నెరవేర్చువాడు కాబట్టి. గట్టి చెప్పండి హల్లెలూయా. నిన్న అమ్మ ఉన్నారాడా? బతుకుండేవాడు అల్లు చెప్పండి గట్టిగా. జీవం ఉండేవాడు అల్లు చెప్పండి. ఓకే. నిన్న ఆదివారం ఎల్లాపల్లిలో ప్రార్థన చూసుకొని వస్తూ ఉన్నాం మేము. ముత్తుకూరులో పోర్ట్లో పనిచేసే ఒక అన్న నాకు పరిచయం. ఆయన ఇప్పుడు ఎక్కడ మఠంపల్లి, తెలంగాణ మఠంపల్లి, అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు, మా భార్య సర్పంచ్గా నిలబడింది, 17వ తేదీ ఎలక్షన్లు ఉన్నాయి మాకు ఇక్కడ. మా బ్యాట్ గుర్తొచ్చింది మా భార్య గారికి, మా భార్య గెలవాలని ప్రార్థనలో పెట్టండి అన్నాడు. ఏమన్నాడమ్మా? మా భార్య గెలవాలని ప్రార్థనలో పెట్టండి అన్నాడు. నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, ఈసారి మీ భార్య గెలుస్తుంది అన్న. ఆమేనండి. ఈసారి మా సిస్టరు గెలవబోతుంది, జయం మీదే అన్న. అతను అంటున్నాడు అని అతనికి అర్థం కాల. నేను అట్లా చెప్పేసరికి ఏం అంటే స్వతంత్ర అభ్యర్థి అంటే ఏ పార్టీతో పొత్తు లేకుండా ఈమె ఆ సిస్టరే ఒంటరిగా నిలబడింది. ఎవరన్నా గెలుస్తారా? పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి, వాళ్ళ పక్షంలో గెలిపించుకుంటారు. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ గెలుస్తారు? నేను ఆ మాట చెప్పేలేక ఏం అర్థం కాల. ఆయనకి 5 నిమిషాల తర్వాత కోలుకొని తేరుకొని, మీ మాట కానీ నెరవేరితే నెల్లూరుకు వచ్చి మీ బిడ్డల నోళ్ళలో సక్కిరి పోసి వస్తా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా బిడ్డల నోళ్ళలో సక్కిరి పోయబల్లే, నువ్వు ఇక్కడ రాబల్లే. నీ భార్యని దేవుడు గెలిపించబోతున్నాడు. దైవజనుని నోటి మాట దేవుడు నెరవేర్చువాడనే నమ్మకం ముందు నాకుండాలా. అదస నా పక్కన కూర్చొని, మమ్మీ
చూసా ఎట్ట చెబుతావు డాడీ, నువ్వు రేపు ఓడిపోతే డాడీ, రేపు ఓడిపోతే ఏమవుతుంది? తన సేవకుని మాటని నెరవేర్చు దేవుణ్ణి కలుగున్న మనం యేసునామములో. రేపు రిజల్ట్ వస్తుంది, ఆ బ్రదర్ వచ్చి మన నోళ్ళలో అందరి నోళ్ళలో చక్కెర పోస్తాడు, అప్పుడు మీరే నమ్మతారు సేవకులు నోటి మాటని దేవుడు రూఢిపరుస్తాడని. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు తల్లి, ఎందుకు ధైర్యం వచ్చేసింది నాకు. దేవుడు చేస్తాడని చెప్పమన్నాడు, చెప్పేసా అంతే. అవసరమైతే ఏం గ్రాంబిలింగ్ జరగదో తెలియదు, మొత్తం మీద బ్యాటే గెలుస్తుంది. లాస్ట్కి ఏం గెలుస్తుంది? బ్యాటే గెలుస్తుంది. మన సంఘాల్లో కూడా సర్పంచులు నిలబడుదురుగాక. రాబోయే రోజుల్లో మన సంఘాల్లో సర్పంచులు లేచుదురుగాక, కార్పొరేటర్లు లేచుదురుగాక, ఎమ్మెల్యేలు లేచుదురుగాక, ఎంపీలు లేచుదురుగాక. రాజకీయ నాయకులు, రాజకీయాల్లో మన క్రైస్తవులు నిలబడాలి. అది మన హోలీ జడ్జిలో జరగాలి యేసునామములో. నమ్ముతున్నారా? ఇంకా చాలు, సంతోషంగా డ్యాన్సులు విసిట్లకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఎందుకు ప్రభువుని పూజించాలమ్మా? ఎందుకు ప్రభు 3 పాయింట్లు చెప్పండి. మన దేవుడు భయములలో నుండి తప్పించడానికి పుట్టాడు కాబట్టి మనం ప్రభువుని పూజించాలి. బిడ్డానికి ఏ విషయంలో భయపడద్దు, ప్రభువు ఉన్నాడు నీకు. రెండోది, ఆత్మకార్యము జరిగించి లోకము నుంచి వేరు చేశాడు కాబట్టి మనం ప్రభువుని పూజించాలి. మూడోది, తన ప్రవక్తల నోట పలికిన ప్రతి మాట నెరవేర్చు దేవుడు కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. అందుకే చెప్తున్నాను, మీ కన్నీళ్లు తొలగిపోబోతున్న యేసునామములో, మీరు ఆనందించబోతున్నారు యేసునామములో, మీ వ్యాపారం లేచి నడవబోతున్న యేసునామములో, మీ ఉద్యోగాలు అభివృద్ధి పొందబోతున్న యేసునామములో. ఆమేన్ చెప్పండి అమ్మ గట్టిగా. ఇప్పుడుకైనా చెప్పబోతేటమ్మా మీరు. నా ప్రభు అయిన యేసయ్య మీ భవిష్యత్తు కట్టబోతున్నాడు యేసునామములో. మీ పిల్లలు మీ కళ్ళ ముందు ప్రయోజనకారులు అవుతున్నారు యేసునామములో. రకరకాల బ్రాంచుల్లో డివిజన్లో పనిచేసే ఉద్యోగస్తులు మన సంఘంలో లేవబోతున్నారు యేసునామములో. మనం దేవుని కొరకు మహిమగల పాత్రలుగా వాడబడబోతున్నాము. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఈ సెమీ క్రిస్మస్ ఆశీర్వాదాలతో మన కుటుంబాలన్నిటినీ దేవుడు సమృద్ధిగా నింపి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.